different types of cancers in GI tract. సార్ యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఇది వరకు మీరు చెప్పినట్లుగా అబ్రాడ్లో ఎక్కువ సాల్టీ ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు ఈ కల్చర్ అనేది ఇండియాలో ఎక్కువైపోయింది. క్యాన్సర్ అనే మాట మనం చాలా ఎక్కువగా వింటున్నాం. ఎందుకు ఈ కల్చర్ అనేది పెరిగిపోతుంది? అసలు దీన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎలా మనం వాటి పడకుండా ఉండాలి? అలాగే కొంతమంది క్యాన్సర్ అనేది హెరిడేటరీ, అది వంశపారంపర్యంగా వస్తుంది. బట్ ఇప్పుడు మీరు చెప్పే ఉదర సంబంధమైన క్యాన్సర్కి కూడా హెరిడేటరీకి సంబంధం ఉంటుందా, లేదంటే కేవలం హ్యాబిట్స్, ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ వీటి వల్లే వస్తూ ఉంటాయంటారా? Any cancer, in fact any cancer in the body, that one reason is genetic component definitely. So genetic component compulsory వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ డెఫినెట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, డెఫినెట్గా ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ మోస్ట్ కామన్. అంటే జనరల్గా కంపల్సరీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఫ్యామిలీ మెంబర్లో ఉంది అంటే డెఫినెట్గా వాళ్ళ ప్రోజెనిస్ కంపల్సరీ చూసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్. అట్లా కొన్ని ఇప్పుడు కోలన్ క్యాన్సర్ ఉంది కంపల్సరీ. అంటే ప్రతి క్యాన్సర్కి వంశపారంపర్యత ఉంటుంది, బట్ కొన్ని క్యాన్సర్స్కి పర్టికులర్గా ఉంటుంది. సో అట్లాంటివి బ్రెస్ట్ కానీ పెద్దపేగు కానీ అట్లాంటివి. ఓకే. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ కల్చర్ అనేది పెరిగిపోవడానికి గల కారణాలు ఏమన్నా చెప్తారా సార్? మెయిన్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్. వన్ థింగ్ దట్ డెఫినెట్లీ నీడ్స్ టు బి కంట్రోల్డ్. అనదర్ థింగ్ ఈజ్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండి. ఒబేసిటీ ఆల్సో వన్ కాంపనెంట్. సో ఇవన్నీ మనం మోడిఫై చేసుకుంటే డెఫినెట్గా ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు. ఓకే సార్. సార్ ఈ ఫ్యాటీ లివర్ అనే మాట కూడా ఇందాక మీరు చెప్పిన ఒక